sir. Okay, sir. Okay, sir. Thank you, sir. Okay, sir. Sir, sorry. Okay, sir. అవట్లేదు సార్ కొంచెం ఎక్కడా ఓకే సార్ సార్ చేతిరా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒకసారి సార్ ఇటు సార్ ఇటు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఒకసారి సార్ సార్ ఇటు చూడండి థ్యాంక్ యూ సార్ సార్ ఒకసారి సార్ ఇటు చూడండి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ చెప్తాను సార్ ఒకసారి चलो चलो सर అదివ్వండి సార్ ఒక ఫోటో అంతా రావాలండి సార్ ఒకసారి అలా పట్టుకొని ఒకసారి చూడండి సార్ సార్ కొంచెం వెనక జరగరా కొంచెం వెనక జరగ ఒక ఫోటో తీసుకుని అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మహిళల్ని అత్యంత క్రూరంగా హింసిస్తుంటే ఆయన ఒక మానసిక ధైర్యాన్ని మాకు ఇచ్చి ఇవ్వటమే కాకుండా నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం కోసం చేసేటువంటి ఉద్యమం ఇది. దీన్ని అనగదొక్కే విధానం సరైంది కాదు అని ప్రశ్నిస్తూనే మాకు అన్ని విధాల అంటే సహాయ సహకారాలైన ఒక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన యొక్క బాధ్యతని మాతో పంచుకొని మా మహిళల యొక్క కష్టాన్ని ఆయన కన్నీళ్లు తుడిచినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఇంకా మేము ఏదో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఎంతో ఆశపడ్డాం. కానీ నిరంతరం పోరాట పటిమతో చివరికి ఎక్కడి నుంచి అయితే సస్పెండ్ చేయబడినటువంటి ఆఫీసులో అదే ఆఫీసులో సగర్వంగా కోర్టు తీర్పులతో తిరిగి వచ్చి ఇక్కడ తన అంత నిజాయితీని తన యొక్క విధానం నేను ఈ
ప్రభుత్వం ఆపాదించినటువంటివే కానీ నేను సత్యులు నన్ను నిరూపించుకుంటూ ఈరోజు అదే ఆఫీసులో రిటైర్ అవుతూ ఉంటాం చాలా గర్వకారణం. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున వారి కుటుంబానికి వారికి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మంచి రిటైర్మెంట్ జీవితంతో పాటు ఈ యొక్క సమాజం గుర్తించేటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంగ్ లీవ్ ఉండాలని కోరుకుంటుంది అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి. చెప్తున్నాను చూడండి, ఆయన ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఇంటెలిజెన్స్ లో కూడా గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ ఏబి వెంకటేశ్వర గారు సేవలు ఇంతటితో ఆగిపోకూడదు. ఆయన వృత్తిరీత్యా రిటైర్ అయినప్పటికీ కూడా మానసికంగా ఈ రాష్ట్రానికి మరింత ఉన్నత స్థానంలో సేవలు అందించి మీ యొక్క జీవిత చరిత్ర రాబోయే తరాలకి పాఠ్యాంశంగా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాలస్వామి గారు జయప్రద గారికి జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసం చేసి ఎంతో నైపుణ్యం సంపాదించారు. వాళ్ళ పేరెంట్స్ కూడా టీచర్స్. తర్వాత ఆయన ఎంతో సమర్థతో చదివి ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 1990 ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. ఓఎస్సీ కరీంనగర్గా, ఓఎస్సీ వరంగల్, గ్రేవుడ్ కమాండర్గా, నగర డిస్ట్రిక్ట్ ఎస్పీగా, సిఐడి ఎస్పీగా, ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. తర్వాత నార్త్ డీసీపీగా పనిచేశారు, విజయవాడ సిపిగా పనిచేశారు, కర్నూలు డిఎస్పీగా పనిచేశారు, జాయింట్ సిపి హైదరాబాద్ పనిచేశారు, కంప్యూటర్స్ పనిచేశారు, ఐటీ రిక్రూట్మెంట్గా పనిచేశారు, తర్వాత ఐసీఎంఎస్పీగా పనిచేశారు, అడిషనల్ డీజీ పనిచేశారు, తర్వాత డీజీఎస్పీఎఫ్గా పనిచేశారు, సిపి విజయవాడ, తర్వాత డీజీ ఇంటెలిజెన్స్గా పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి కూడా సార్ ఒకటే చెప్తున్నాం చూడండి, సారు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. మచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి మారు పేరు, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. ఎవరు కూడా దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి వీల్లేదు. ఏమైందంటే ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క నైపుణ్యతను ఎవరూ గుర్తించలేదు. ఎవరు మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్ చేసిందని. ఎప్పుడూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, అది మాకు తెలుసు. ఎలాగంటే ఎప్పుడూ కూడా చెప్పుకునేవాడు కదా ఆయన. మేము దగ్గర నుండి చూసాం. ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు ఏజెన్సీలో కోటలతో పోలీస్ స్టేషన్లు కట్టారు. ఆయన ఎవరినైనా సరే గోదావరి జిల్లాలో ఎవరు అడిగినా కూడా చిన్న పిల్లాడి కానించి కూడా చెప్తారు ఏబి వెంకటేశ్వరరావు అంటే ఏంటో. ఎవరిని అడిగినా చెప్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎంతో అంకితభావంతో పనిచేశారు కాబట్టి ఆయన ఇదవుతారు. ఆయన్ని అందరూ కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని ఇవాళ స్టేట్లో అంత సపోర్ట్ ఇచ్చిందంటే ఆయన యొక్క మంచితనం, అంకితభావం, ఎఫిషియన్సీ. ఎప్పుడు కూడా ఎవరికి హార్మ్ చేయని వ్యక్తి. ఎవరికి హార్మ్ అంటే ఒప్పుకోడు ఆయన. చాలామంది ఏంటంటే ఏదో ఇచ్చేశారని చెప్పని ఇచ్చేశారు. ఏజెన్సీలో ఒక విషయం చెప్తున్నాను మీకు, ఆయన పనిచేసినప్పుడు ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లు కట్టేటప్పుడు ఎవరో కాంట్రాక్టర్కి చెప్తే మీరు చిన్న దర్వాజా పెడితే ఆ దర్వాజాకి మామూలుగా ఎలా మీరు అడవిలో ఉన్నారు, కనీసం ఒక టేకు దర్వాజా సంపాదించుకోలేరని చెప్పని వాళ్ళందరికీ కూడా ఇది చేసి అడవిలో మామూలుగా కలప దొంగతనం చేయమని కాదు ఆయన చెప్పింది. మీరు వెళ్ళేదో రకంగా అడిగి తెచ్చుకొని చేయమని చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా అలాగే చెప్పి ఎంతోమందిని అక్కడ రాజమండ్రిలో క్వారీ కాంట్రాక్టర్స్ని మామూలుగా కంకర ఇవన్నీ సంపాదించి ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో కోటలకు కట్టారు. ఎక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు అమలాపురంలో మామూలుగా అప్పుడు దొంగతనాలు నైట్ జరిగాయి. ఆ జరిగినప్పుడు ఎంతో సమర్థతో ఆయనే కింద మీద పడుకుని ఎంతో ఎవరిని కూడా దొంగలు నైట్ అని కూడా చేశారు. అంటే మేము చెప్పకూడదు అవన్నీ కూడా. అప్పుడు
ఏజెన్సీలో నక్సలైట్కి ఇండివిజువల్గా వెళ్ళిపోయేవారు ఎవరికి చెప్పబెట్టకుండా అటువంటి వ్యక్తి అలాగే ఏజెన్సీ ఎక్కడ పనిచేసినా కూడా సమర్థతతో ఎఫిషియన్సీతో పనిచేశారు కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయనకి చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్లో లేని అంశం వచ్చాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఏబీ రావు ఆయనకి ఎవరో సపోర్ట్ చేశారని ఉన్నారు. మీరు యాక్చువల్గా ఆయన సిపిగా చేసేటప్పుడు డీజీ ఇంటెలిజెన్స్కి వెళ్ళారు. ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన యొక్క సమర్థతను వాడుకోవాలి, స్టేట్ విడిపోయింది, మన స్టేట్కి అన్నీ కూడా ఇండస్ట్రీస్ రావాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, వీటన్నిటికీ కావాలని చెప్పని తీసుకుని ఆయన ఊపిలోకి దించేసింది. ఇది ఎవరైనా సరే కావాలి అదే మాట. అది ఎందుకు ఊపిలోకి దించిందని చెప్తున్నామంటే ఒకటే విషయం చెప్తున్నాను. ఏ రోజున కూడా సపోర్ట్ చేయలేదండి. ఏ రోజున కూడా ఆయన ఒక్కడే పడుకున్నారు తప్పితే ఏ రోజున కూడా సపోర్ట్ చేసిన అవసరం లేదు. తర్వాత గవర్నమెంట్ వచ్చి ఏం చేసిందో మీ అందరికి తెలుసు. అది సరే ఎవరెవరు అనుకున్నా కూడా ఈ రోజున సక్సెస్ఫుల్గా పదవి విరమణ చేస్తున్నటువంటి ఆయనకి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఒక నిజమైన హీరోగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి, మేమందరం అభిమానించినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజున పదవి విరమణ చేస్తూ ఉన్నారు. నేను ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక పౌరుడిగా విజయవాడ నగరానికి ఆయన 2 సార్లు పోలీస్ కమిషనర్గా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. విజయవాడ నగర పౌరుడిగా నేను అనేక సంఘాలకి అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యేవారో, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏ విధంగా ఉండాలి, ఎవరైనా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ బాధల్ని చెప్పుకునే అవకాశం కానివ్వండి, కమిషనర్ గారిని కలవాలంటే కూడా ఎటువంటి బెరుకు లేకుండా, సాధారణంగా ఒక పోలీస్ కమిషనర్ కలవాలంటే ఎంతో కొంత భయం ఉంటుంది ఎవరికైనా, అమ్మో కమిషనర్ గారు మనతో మాట్లాడతారో లేదో అని. కానీ ఆయన 2 సార్లు విజయవాడ సిపిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి నిజమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుందో సమాజానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు. నేను వృత్తిరీత్యా ఒక హోటలియర్ని. విజయవాడ నగరంలో గతంలో 10 గంటల తర్వాత ఎక్కడ భోజనం దొరికేది కాదు. విజయవాడ రైల్వే జంక్షన్ మీ అందరికీ తెలుసు, భారతదేశంలోని అత్యంత బిజియెస్ట్ రైల్వే జంక్షన్. కానీ 10 గంటల తర్వాత భోజనం దొరికేది కాదు. అటువంటి సందర్భంలో ఒక పోలీస్ కమిషనర్గా ఆయన పని కాకపోయినా సరే ఉన్నటువంటి సమస్యను గుర్తించి స్ట్రీట్ సైడ్ హాకర్స్ అందరినీ ఒక చోటకి చేర్చి ఒక ఫుడ్ కోర్ట్ని, వాళ్ళ బందర్ రోడ్లో విజయవాడలో బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే విజయవాడ ఫుడ్ కోర్ట్. దానికి అంకురార్పణ చేసింది ఏబి వెంకటేశ్వరరావు. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వారికి మెరుగైనటువంటి జీవనాన్ని కల్పించడమే కాకుండా విజయవాడ నగర పౌరులకు కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి కానీ 24 గంటలు కూడా మంచి భోజన సదుపాయం కల్పించి ఆ రకంగా, అంటే ఒక పోలీస్ కమిషనర్ అంటే లా అండ్ ఆర్డర్ అనో లేదంటే కేవలం చట్టాలని అమలుపరచడమనో కాకుండా సమాజానికి ఏ విధంగా మంచి చేయొచ్చు, ఈస్ట్ గోదావరి ఆయన పనిచేసినప్పుడు అనేక అంశాలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నగరానికి ఆయన ఎంతో చేశారు. ఇవాళ ఆ అభిమానంతోనే ఈ రోజున విజయవాడ నగర పౌరుడిగా నేను ఇక్కడికి వచ్చి ఈ రోజున ఆయన అభినందించుకున్నాను. కాబట్టి నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఖచ్చితంగా ఇవాళ పదవీ విరమణ చేయొచ్చు, కానీ ఏబి వెంకటేశ్వరరావు భవిష్యత్తులో ఆయన సేవలు ఈ రాష్ట్రానికి మరింత అవసరం, తెలుగు జాతికి అవసరం. ఖచ్చితంగా భగవంతుడు ఏబి వెంకటేశ్వరరావుకి ప్రజలకి మరింత సేవ చేసేటటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారని,
ఇంకొక మరి యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయనకు ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజలకి ఆయన ద్వారా మరింత మేలు జరిగే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఏబి వెంకటేశ్వర గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక నీతి నిజాయితీ గల అధికారి